నా ఆవేదన అంతా ఏంటంటే గురుగారు, ఆయన కొన్ని సినిమాలు నేను ఆయనతో గురుగారితో నేను డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసిన విషయాలు మీకు చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే ఒక కార్యక్రమం గురుగారితో నేను చెయ్యాలి, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆ కార్యక్రమం గురించి ఆయనకి చెప్తే ఆయన ఇప్పుడు ఏంటి నా గురించి ఎందుకు ఏమిటి అని అంటే నేను చెప్పా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఎగ్జైట్ అయ్యారు. వీళ్ళు అంటే అదృష్టం ఆ ఛానల్ వాళ్ళకి రాసి పెట్టలేదు, మనకు లేదు అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన జీవించి ఉంటే చేయాల్సినటువంటి కార్యక్రమం అది. టైటిల్ కి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. టైటిల్ చెప్పిన తర్వాత ఆఫ్ ద రికార్డ్ మీకు చెప్తాను నేను. ఓకే. నా ఆవేదన ఏంటంటే ఆ రోజు నేను దాసనారాయణరావు గారితో నేను వ్యక్తపరిచింది మీ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, వాటిలో మాస్టర్ పీస్లు అనదగిన గొప్ప సినిమాలు, బంట్రోతు భార్య కావచ్చు, దేవుడే దిగి వస్తే కావచ్చు, అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇవి అందుబాటులో లేవు, యూట్యూబ్ లో లేవు, DVD VCD రూపంలో ఎక్కడా లేవు. ఇవి ఎక్కడున్నాయి ఏంటి అని అడిగితే పూనా ఆర్కైవ్స్ కి పంపించామని చెప్పారు ఆయన. ఆర్కైవ్స్ లో నా సినిమాలు ఉన్నాయి, ఆర్కైవ్స్ నుంచి తెప్పించాలా మనం, తెప్పించి దీన్ని డిజిటలైజ్ చేద్దామని అన్నారు అప్పట్లో. ఆ ప్రయత్నం కూడా ఎవరూ చేయలే. ఆ ప్రయత్నం కూడా కానీ నాకు తెలిసి ఒకటి ఏం జరిగిందంటే, యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు YLP గారు, ఆయన గురువు గారికి చాలా సన్నిహితుడు. ఆయన ఈ దొరికినవి సినిమాలు ఉన్నాయి కదా, కొంచెం అబ్రాడ్ US లో అక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఏదో ఎప్పుడో వెళ్ళినవి, ఏదో రూపంలో పోయినవి, అన్నీ కలిపి గురువు గారు చేసిన 150 పిక్చర్లు ఒక హార్డ్ డిస్క్ చేసి గురువు గారికి ప్రజెంట్ చేశాడు. ఎక్సలెంట్. అప్పుడు ఆయన దగ్గర ఉండేది. మేము సాయంకాలం వెళ్ళి కూర్చుంటాం కదా, రాజేంద్ర ఈరోజు నేను ఆయన అభిమాని కదా, ఈరోజు ఏ సినిమా చూద్దామయ్యా అంటే, గురువుగారు మాయా బజార్ తీశాడు ఆయన. అవును, తీశారు. మాయా బజార్ సినిమా మీరు తీశారు, దాంట్లో నాగేశ్వరరావు గారు 3 హీరోయిన్స్ తో లేటెస్ట్ గా డాన్స్, అది చూద్దాం గురు. నువ్వు నా అభిమానివే, నాగేశ్వరరావు గారి అభిమానివే. నేను నాగేశ్వరరావు గారి అభిమాని కాకముందు మీరు నాగేశ్వరరావు గారి అభిమాని, ఇంత సరదాగా ఉండేది, అటు చూసేవాళ్ళం. ఎక్సలెంట్. మీకు ఇంకో విషయం కూడా తెలుసా, ఇది వినింది అప్పట్లో. నాగేశ్వరరావు గారు పోయారు కదండి, ముందు రోజు రాత్రి గురువు గారు తీసిన ఒక పిక్చరు, పేరు నాకు గుర్తులేదు, బహుశా బహదూర్ బాడిసారో ఏదో, అది వేసుకొని చూశారంట నాగేశ్వరరావు గారు అని అప్పుడు తెలిసింది. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. కానీ ఎందుకు ఇద్దరి మధ్య అంత మనకు అతీతమైన విషయాలు అవి తెలియదు మనకి. ఆయన గురువు గారు చెప్పాల, మనము తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన అవసరం లేని విషయాలు పెద్దవాళ్ళ వాళ్ళిద్దరి మధ్య. నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఆయన ఈయన హ్యూమన్ కంప్యూటర్ అనడం దగ్గర నుంచి ఆయనతో అన్ని గొప్ప సినిమాలు ఈయన తీయడం, వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉండేదంటేనండి. ఒక విషయం మాత్రం చెప్తాను మీకు. అన్నపూర్ణ స్టూడియోలో చెప్పండి, ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాడు గురువు గారు నాగేశ్వరరావు గారితో, అన్నీ అక్కడే చేసేవాడు కదా. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చారు 1 to 2. గురువుగారు వాళ్ళు అక్కడే ఉంటారు, నాగేశ్వరరావు గారు ఇంటికి పోయి వస్తారు, పక్కనే కదా ఇల్లు. ఆయన వెళ్ళి వచ్చాడంట సెట్లోకి, వస్తే 1:45 టైము. సెట్లో సోఫాలో పడుకొని ఉన్నాడు దాసరి గారు, నిద్రపోడు ఆయన, పడుకోనో పేపర్ చూస్తున్నాడు ఏదో ఉన్నాడు. అంటే కూర్చోన్నాడు ఆయన. వచ్చాడంట, నారాయణ గారు ఏంటిది అని, మీరు కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా అన్నాడంట ఆయన. నేను ఇక్కడ రిలాక్స్ అవుతున్నానండి. అదేంటి మేడం, ఇంకా అంటే సపరేట్గా గెస్ట్ హౌస్ అది మనకేం అవసరం లేదు కదండి, అక్కడున్న రూమ్స్ లో కూడా వెళ్ళొచ్చు. వినండి, మేకప్ రూమ్స్ లోకి కూడా గెస్ట్ హౌస్ అది ఏముందండి, నాకేం అవసరం లేదు కదండి అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే అప్పుడు అక్కడ గెస్ట్ హౌస్ లేదు. ఆ మాట ఎత్తి, నాకు గెస్ట్ హౌస్ లేదు, డైరెక్ట్కి సపరేట్గా రెస్ట్ తీసుకోవడానికి లేదు అని నేను అనలేదు నాగేశ్వరరావు గారితో. ఆయనకు అర్థమైంది. తర్వాత మేనేజర్ని వాళ్ళని వెంకటరత్నం గారు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడిగితే అప్పుడు నో నా సినిమా నా కోసం డైరెక్షన్ చేసిన నా డైరెక్టరు సెట్లో సోఫాలో రిలాక్స్ అవ్వడం ఏంటని, ఇప్పుడు గెస్ట్ హౌస్ ఉన్నారు చూసారా అన్నపూర్ణలో 8 rooms పక్కన పెద్ద గెస్ట్ హౌస్, అది కట్టించాను నాగేశ్వరరావు. ఆ మూల తెలుసు కదా మీకు. ఇప్పుడు అందరూ దాసనారాయణరావు గారి కోసం అది అప్పుడు కట్టించాడు, వారం రోజుల తప్ప రెడీ చేశాడు. ఈసారి మీరు షూటింగ్కి వస్తే, మీరు సెట్లో పడుకుంటే నేను ఒప్పుకోను, రెడీ చేశాను అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక సాన్నిహిత్యము, ఒక బాంధవ్యం అనమాట. సో అలాంటి మ్యాటర్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, అవి మాత్రం మనం గుర్తుపెట్టుకుంటాం. మీకు దాసనారాయణరావు గారితో మీరు పనిచేసిన సినిమాలో, మీరు రాసిన సినిమాలో మీకు అత్యంత సంతృప్తినిచ్చిన సినిమా ఏది అంటే ఏది చెప్తారు?
ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అండి. ఎందుకంటే నాకు ఒక కొరత ఒక దురదృష్టం ఉంది. ఆయన వెలిగిపోయే రోజుల్లో నేను ఆయన దగ్గర రచయితగా నేను నెల్లూరులో ఆయన సినిమాలు చూస్తూ ఉన్నా. ఆ సినిమా అప్పుడు నేను లేను. అంతా అయిపోయి అది ఉషేరావులమ్మ, ఒరే రిక్షా అన్నీ అయిపోయి ఆయన రాజ్యసభ సభ్యుడయ్యి మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒక సినిమా చేద్దాం అనుకోని రాజావందరెడ్డికి అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు అప్పుడు పిలిపిస్తే నా రచయితగా ఆయన దగ్గరికి నేను వెళ్ళింది అప్పుడు. ఆ సినిమా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఎందుకు సంతృప్తినిచ్చిందంటే ఆయన మినిస్టర్గా క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. గురువారం రాత్రికి వచ్చేవాడు, శుక్రవారం రాత్రికి, శని ఆది హాలిడేస్, ఇది పార్లమెంట్కి ఇక్కడ ఉండేవాడు. సోమవారం ఉదయాన్నే 7 o'clock ఫ్లైట్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయేవాడు. సో ఆ 2 రోజులు మమ్మల్ని పిలిచేవాడు, రాజావందరెడ్డిని నన్ను. ఎప్పుడు అది కూడా ఎప్పుడు ఉదయాన్నే వెళ్ళాలి. ఉదయాన్నే 6 గంటల చలి 6 గంటలకు వెళ్తే ఆయన అనుకున్నది కథ అది చెప్తాడు, మనం డిస్కస్ చేస్తాం, వెళ్ళిపోతాడు. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు కదా. ఈ లోపల మేము సీన్స్ రెడీ చేసి డైలాగులు రెడీ చేసి అది వినిపించేవాళ్ళం, కరెక్ట్ చేసేవాడు. అలా అలా చేసుకున్నాం. స్క్రిప్టు తీసేసాం. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ నాకు చాలా సంతృప్తికరమైన విషయం ఏమిటంటే, నిజాయితీగా చెప్తే ఆ సినిమాకు ఆదివారం ఆడవాళ్ళకు సెలవు సంబంధించిన నాకు సంతృప్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన నా మీద నమ్మకంతో భరోసాతో డైలాగ్ వర్షన్ పూర్తిగా నాకు వదిలిపెట్టాడు. ఆ సినిమాలో పూర్తిగా డైలాగ్ వర్షను నా చేత నేను రాసే అవకాశాన్ని అదృష్టాన్ని ఆయన కలిగించాడు. సంతోషం. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. డైలాగ్స్ కూడా చాలా పేరు వచ్చింది. తర్వాత మైసమ్మ IPS, మేస్త్రి సినిమాలో కూడా చాలా మంచి డైలాగులు ఉన్నాయి. చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. దాంట్లో ఆయన నోటుకుండానే నేను చెప్పించిన ఒక డైలాగ్ ఉంటుందండి. చాలా ఏళ్ల క్రితం సౌత్ ఆఫ్రికాలో ఒక ఇండియన్ లాయర్ని ట్రైన్లో నుంచి కిందికి నెట్టేశారు, కింద పడిపోయాడు. పడిపోయిన వాడు పడిపోయినట్లుంటే మోహన్ దాస్ కరమ్చంద్గా ఉండేవాడు, గాంధీగా ఉండేవాడు. పడి లేచాడు కాబట్టి మహాత్మా గాంధీ అయ్యాడు. అలాంటి చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి దాంట్లో. పడ్డం తప్పు కాదు, పడి లేవకపోతే తప్పు, ఇలాంటివి ఆయన నోటుకుండా చాలా. మోహన్ బాబు డైలాగ్స్, మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది. అతను మాజీ మిలిటరీ ఆఫీసర్, చాలా బాగా చేస్తాడండి. మోహన్ బాబు గారి పాత్ర కూడా చాలా బాగుంది. భయానికి నేనంటే భయం, నా నీడకు ఆవిడ దూరంలో ఉంటుంది, మోహన్ బాబు డైలాగులు. ఇవన్నీ నా చేత రాయించాడు, రాయగలిగాను నేను.